అమరావతిలో రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కూటమి సర్కారు అధికారంలోకి రాగానే పనులకు శ్రీకారం చుట్టింది. 50,000 కోట్లకు పైగా పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేస్తుంది. పనులు సైతం పట్టాలెక్కాయి. అసలు రాజధానిలో పనులు ఎలా జరుగుతున్నాయి? రాజధాని ప్రాంతంలో కూటమి సర్కారు ఎలాంటి పనులు చేపడుతోంది? అమరావతి రైతులకు ఎలాంటి మౌలిక వసతులు కల్పిస్తోంది? ఈ విషయాలు ప్రైమ్ 9 గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఆంధ్రుల అమరావతి రాజధానిలో అయితే అభివృద్ధి నిర్మాణాల పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా శరవేగంగా అయితే జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే అమరావతి రాజధానిలో ఇప్పటికే పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా రాజధానిలో అభివృద్ధి పనులు శరవేగంగా అయితే జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ అమరావతి నిర్మాణంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తుందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఏదైతే నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అభివృద్ధి పనుల్లో భాగంగా అటు ఒక పక్క సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఒక పక్క మంత్రి నారాయణ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున అయితే ఈ నిర్మాణ పనులకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి పనులు ఏ స్థాయిలో జరుగుతున్నాయనే దాని మీద అధికారులతో ఎప్పటికప్పుడు నిర్మాణ సంస్థ ఎవరైతే నిర్మాణ సంస్థ యజమానులు ఉన్నారో వారితో కూడా రివ్యూ చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అభివృద్ధి సంబంధించిన ఏవైతే నిర్మాణాలు ఎంత స్థాయిలో ఏ మేర జరుగుతున్నాయి, ఏ కంపెనీలు ఏ సంస్థలు నిర్మాణాలు చేపడుతున్నాయి అనే దానికి గురించి వివరించేందుకు ప్రైమ్ 9 మీకు ఈ వివరాలన్నీ కూడా అందిస్తుంది. ముఖద్వారమైన తాడేపల్లి మంగళగిరి ముఖద్వారం ముందు మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ నుంచి అమరావతి రాజధానిలోకి వెళ్లే ముఖద్వారం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఉండవల్లి మీదుగా మనం అమరావతి రాజధానిలోకి చేరుకుంటాం. చేరుకున్న తర్వాత అమరావతి రాజధాని పనుల నిర్మాణాలు ఏ విధంగా చేపడుతున్నారు, ఏ స్థాయిలో ఆ నిర్మాణాలు జరుగుతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత వైసీపీ ప్రభుత్వంలో అంధకారంలోని అమరావతి ఇప్పుడు ఒక వెలుగుతోంది. కూటమి సర్కారు రాజధాని పనులు పరుగులు పెట్టిస్తోంది. టెండర్లతో పాటుగా పనుల విషయంలో దూకుడుగా వెళుతోంది. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం, రహదారులు, కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణం, వంతెనలు వంటి ప్రధాన మౌలిక వస్తువులపై ఫోకస్ చేసింది. రైతులకు ఇచ్చిన లేఅవుట్లో 64,000 కోట్ల అభివృద్ధి పనులకు అంచనాలు వేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే 50,000 కోట్లకు పైగా పనులకు టెండర్లు పిలిచింది. ఉండవల్లి కేఎల్ రావు కట్టపై స్టీల్ బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి. అక్కడి నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. అమరావతి రాజధాని ముఖద్వారం తర్వాత మనం అమరావతి రాజధానిలోకి ప్రవేశించేందుకు ఉండవల్లి కేఎల్ రావు కట్ట మీద నుంచి అయితే ఈ రూటు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకంగా చేపడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డును కలిపేందుకు ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు పాత జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు ఈ ప్రకాశం బ్యారేజీ సమీపంలో ఉన్న కేఎల్ రావు నగర్ వద్ద పశ్చిమ డెల్టా ఏదైతే ప్రధాన కాలువ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే చేపడుతుంది. ఎన్సీసీ సంస్థ 70 కోట్ల రూపాయలతో మొత్తంగా 110 మీటర్ల పొడవైన 2 లైన్లను ఏదైతే డెల్టా కాలువపై నిర్మాణాలను అయితే చేపడుతున్నారు. రాజధాని అమరావతిలోకి వెళ్లే వాహనాలు, అదేవిధంగా కృష్ణా రివర్ ఏదైతే కృష్ణా కరకట్ట మీదుగా కాకుండా స్టీల్ బ్రిడ్జి వంతెన మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్డును వెళ్లే విధంగా ఏవైతే ఈ వంతెనలు అయితే నిర్మాణాలు చేపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే అమరావతి రోడ్డు కనెక్టివిటీ పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ స్టీల్ బ్రిడ్జిని 3 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో అయితే పెట్టుకున్న పరిస్థితి. అయితే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అనుసంధానం చేయబోయే స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పైన ఏదైతే ఈ నిర్మాణ పనులు ఉన్నాయో ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే NH-16 మెరుగైన కనెక్టివిటీకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పని అయితే చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఓవరాల్గా ఏదైతే ఈ ప్రాజెక్టు పనులు సీడ్ యాక్సిస్ రోడ్డును పాత గుంటూరు హైవే అనుసంధానం చేసేలా ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. దీంతోపాటు మొత్తంగా ఈ నిర్మాణంలో 88 గడ్డర్ల నిర్మాణంతో ఇప్పటికే 20కి పైగా గడ్డర్లు పూర్తయిపోయాయి. ఈ బ్రిడ్జి పూర్తయితే విజయవాడ నుంచి అమరావతికి కరకట్ట రహదారి ద్వారా కాకుండా నేరుగా ప్రధాన రహదారి ద్వారా ప్రయాణికులు ప్రయాణించేలాగా వీలు కలుగుతుంది. అయితే దీంతోపాటు బకింగ్హామ్ కెనాల్ పైన ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మొత్తానికి చూసుకున్నట్లయితే మార్చి నెలాఖరులోపు ఈ నిర్మాణం అంతా పూర్తి చేయాలని చెప్పని కూడా ఇప్పటికే అధికారులతో అయితే మంత్రి
నారాయణ అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఇంకా అమరావతిలో జరుగుతున్న మరిన్ని నిర్మాణాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి అనే దానిపైన ప్రైమ్ 9 ద్వారా మరిన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమరావతిపై గత వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టి విధ్వంసానికి దిగింది. ఒక్కటంటే ఒక్క ఇటుకరాయి కూడా వేయలేదు. అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. 2024 జూన్ 12 పగ్గాలు చేపట్టిన కూటమి సర్కార్ పరుగులు పెట్టిస్తోంది. అమరావతిని తొలి ప్రాధాన్యంగా పునర్నిర్మాణానికి నడుము బిగించింది. గత వైసీపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు తొలగించుకుంటూ ముందుకెళ్తోంది. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదు. కూటమి సర్కార్ రాగానే సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు ముమ్మరం చేస్తుంది. సీడ్ యాక్సెస్ రోడ్డులో తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ శ్రీహరి వివరిస్తారు. అమరావతి రాజధానిలోకి ఎంటర్ అయిన తర్వాత మనం చూసుకున్నట్లయితే ఉండవల్లి కరకట్ట మీదుగా సీడ్ యాక్సిస్ రోడ్డు ఏదైతే ఇప్పుడు 6 వరుసల సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం ఏదైతే చేపడుతున్నారో ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణాన్ని అయితే ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఏదైతే ఇక్కడ ఇందాక చెప్పుకున్నామో ఆ స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుసంధానం ఈ 6 వరుసల సీడ్ యాక్సిస్ రోడ్డును అయితే అనుసంధానించనున్నారు. అయితే దీనికి సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే సీడ్ యాక్సిస్ రోడ్డు చూసుకున్నట్లయితే మొత్తం దాదాపుగా 75% నుంచి 80% వరకు పూర్తయింది. మరి కొంత నిర్మాణం అయితే ఈ ల్యాండ్ పూలింగ్లో రావాల్సిన ల్యాండ్ ఏదైతే ఉందో అది కొంత ల్యాండ్ అనేది రైతులు ఇవ్వకపోవటం వల్ల కొంత అయితే ఆగిన పరిస్థితి. అది కూడా మరి కొద్ది రోజుల్లో పూర్తవుతుందని చెప్పని ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ఏదైతే ఈ సీడ్ యాక్సిస్ 6 రోడ్డు వరుసల ఏదైతే నిర్మాణం ఉందో ఈ నిర్మాణానికి ఆనుకొని ఇటు 9 వరుసల ఏదైతే రోడ్లను కూడా నిర్మాణం అయితే చేపడుతున్నారు. ఈ నిర్మాణానికి సంబంధించి ఏడీసీఎల్ అదేవిధంగా ఏవైతే ఈ కంపెనీలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎల్ఎన్టీ కానీ అదేవిధంగా ఈ ఎన్సీసీ అదేవిధంగా చూసుకున్నట్లయితే మెగా కంపెనీలు కూడా ఈ నిర్మాణాల్లో అయితే భాగస్వాములు అయ్యారు. అయితే శరవేగంగా ఈ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డు 6 వరుసల నిర్మాణం ఏదైతే ఉందో ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఆనుకొని ఇప్పటికే పలు కంపెనీలు ఏవైతే బిట్స్ బిలానీ లాంటి పలు సంస్థలకు కూడా 70 ఎకరాలను అయితే ఈ ల్యాండ్ కేటాయించారు. ఇప్పటికే ఈ బిట్స్ బిలానీకి సంబంధించిన అభివృద్ధి ఏదైతే ఉందో మనం చూడొచ్చు. ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, శరవేగంగా జరుగుతున్న పరిస్థితి. వెంకటాయపాలెం ఏదైతే ఈ నిర్మాణాలు ఉన్నాయో ఈ వెంకటాయపాలెంలోని ఈ నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. దీనికి బిట్స్ బిలానీకి ఏదైతే ఉందో దానికి ఆనుకొని వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ టెంపుల్ను ఇప్పటికే సీఎం చంద్రబాబు దీన్ని ఏదైతే ఈ టెంపుల్ని కూడా శంకుస్థాపనతో పాటు దానికి ఇటీవల కావలసిన ప్రహరీ గోడ నిర్మాణానికి స్థలంతో పాటు మరికొంత స్థలాన్ని కూడా కేటాయించిన పరిస్థితి కనబడతా ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే E9 మొత్తంగా E1, E2, E3, E4 ఓవరాల్గా E9 వరకు ఈ రోడ్లను అయితే అనుసంధానిస్తూ సీడ్ యాక్సిస్ రోడ్డుకైతే అనుసంధానం అయితే చేపట్టబోతున్నారు. ఓవరాల్గా ఈ అమరావతి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి రోడ్ల నిర్మాణాలు అయితే ఇవి. మరిన్ని నిర్మాణాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక రాజధానిలో ప్రభుత్వం చేపట్టాల్సిన పనులు 73 ప్యాకేజీలుగా విభజించింది. వాటిలో 65 పనులకు ఇప్పటికే టెండర్స్ ఖరారు చేస్తుంది. గత జగన్ ప్రభుత్వ నిర్వాహకంతో మళ్లీ టెండర్లు పిలవాల్సి వచ్చిందని కూటమి నేతలు అంటున్నారు. వైసీపీ తీరుతో అంచనా వ్యయం 20-25% పెరిగిందంటున్నారు. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ పనులు 90% పూర్తయ్యాయి. మరింత సమాచారం వెంకటపాలెం టోల్ ప్లాజా నుంచి మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. అమరావతి రాజధాని అభివృద్ధిలో కీలకమైన ఘట్టం ఏదైతే ఉందో ఇప్పుడు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ద్వారా అమరావతి రాజధానిలో ఉన్న E1 నుంచి E9 వరకు ఏవైతే రహదారులు ఉన్నాయో వీటితో పాటు ఏదైతే అమరావతి రాజధానిలో ఏదైతే నిర్మాణాలు చేపట్టేందుకు ఈ రహదారులన్నిటినీ అనుసంధానం చేస్తూ ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం 2015లో ఏదైతే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఈ నిర్మాణాన్ని ఇన్నర్ రింగ్ రోడ్ని నిర్మాణం చేపట్టేలాగా అప్పుడు ఒప్పందం చేసుకున్న పరిస్థితి. అయితే గత ప్రభుత్వం హయాంలో కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఇన్నర్ రింగ్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ నిర్మాణాలను అయితే చేపట్టింది. అయితే ఈ నిర్మాణాలు పూర్తిగా చూసుకున్నట్లయితే 90% వరకు పూర్తయ్యాయి. అయితే ఇది
ఈ ఇన్నర్ రింగ్ రోడ్డును చూసుకున్నట్లయితే ఇప్పటికే కొంత ఏదైతే 10% పనుల నిర్మాణాలు కూడా పూర్తి జరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం మనం వెంకటాయపాలెం టోల్ గేట్ వద్ద అయితే మనం ఉన్నాం. ఈ టోల్ గేట్తో పాటు ఇప్పటికే కృష్ణానది మీద ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం అయితే మొత్తంగా పూర్తయింది. అయితే ఈ నిర్మాణం ఏదైతే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ నిర్మాణం 2018 నాటి ప్రతిపాదనల ప్రకారం ఓఆర్ఆర్ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో సిఆర్డీఏ పరిధిలో ఉన్న 189 కిలోమీటర్ల పొడవున ఈ నిర్మాణం 150 కిలోమీటర్ల వెడల్పు, 2 వైపులా సర్వీసు రోడ్లు కాకుండా 6 వరుసల యాక్సిస్ కంట్రోల్ ఏదైతే ఎక్స్ప్రెస్ హైవేగా ఈ నిర్మిస్తారు. అయితే అప్పటి అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే నిర్మాణ వ్యయం 17,761.49 కోట్లుగా అయితే అవసరమైందని చెప్పని దీనికి 3,404 హెక్టార్లు భూమి ఏదైతే ఉందో ఈ భూమి సేకరణ, అదేవిధంగా వ్యయం 4,198 కోట్ల రూపాయలు అమరావతి ఓఆర్ఆర్కు కేంద్ర ప్రభుత్వం అయితే ఉపరితల రవాణా జాతీయ రహదారుల శాఖ అంగీకరించింది. అయితే దీనికి సంబంధించిన 7వ దశ రింగ్ రోడ్డు అభివృద్ధికి సంబంధించి కూడా ఈ కింద ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే ఫర్ న్యూ క్యాపిటల్ సిటీ అని చెప్పని ఈ ప్రాజెక్ట్ పేరును కూడా పెట్టారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ వెంకటాయపాలెం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మరికొంచెం నిర్మాణ పనులు జరుగుతున్న వద్ద నుంచి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక వైసీపీ నిర్వాకంతో 15,000 కోట్ల వరకు అదనపు భారం పడుతోందని కూటమి సర్కార్ అంటోంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అమరావతిని పూర్తి చేస్తామని బాబు ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అమరావతిని ప్రజా రాజధానిగా మారుస్తామంటోంది. ఇన్నర్ రింగ్ రోడ్డుపై నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణంలో భాగమైన కీలకమైన ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు ఉందో ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన విజువల్స్లో మనం కనుక చూసుకున్నట్లయితే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కృష్ణానదిలో ఏదైతే కృష్ణానది మీద నిర్మించిన బ్రిడ్జి ఏదైతే ఉందో ఈ బ్రిడ్జి పైన మనం ఉన్నాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు రాకపోకలు అనేవి ప్రస్తుతం అధికారికంగా ఇది ఏదైతే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన రాకపోకలు అయితే మనం చూసుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా ఈ కృష్ణానది పైన నిర్మించిన ఇన్నర్ రింగ్ రోడ్డు బ్రిడ్జి పైన మనం ప్రస్తుతం ఉన్నాం. ప్రస్తుతం విజువల్స్లో మనం చూసుకున్నట్లయితే కృష్ణానది ఏదైతే కృష్ణానది కింద ఈ బ్రిడ్జి కింద కృష్ణానది ప్రవహిస్తుంది. అయితే ప్రస్తుతం మనం ఈ కృష్ణానది పైన బ్రిడ్జి పైన అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు పై ఉన్నాం. ఈ విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం ఏదైతే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు గనక రాకపోకలు అనేవి ప్రారంభం అయితే గనక రానున్న కొన్నేళ్లలో విజయవాడ, అదేవిధంగా అమరావతి, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు కలిసి మొత్తంగా మెగా సిటీగా అయితే మారతాయి. ఓఆర్ఆర్కు వెలుపల సమీపంలో ఉన్న చిన్న చిన్న పట్టణాలు, అదేవిధంగా ముఖ్యమైన పట్టణాలు కేంద్రాలకు ఓఆర్ఆర్తో అనుసంధానం అయితే పెరిగి అవన్నీ కూడా ప్రత్యేక డెవలప్మెంట్ నోట్స్గా అయితే ఈ అభివృద్ధి చెందబోతున్నాయి. దీంతోపాటు ఏదైతే జాతీయ రహదారికి వెళ్ళే ఏదైతే ఉంటుందో ఈ రాష్ట్ర రహదారులన్నిటినీ కూడా అనుసంధానం చేస్తూ ఈ ఓఆర్ఆర్ అయితే నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే దీనివల్ల ఇతర రాష్ట్రాలకు, అదేవిధంగా పొరుగు రాష్ట్రాలకు అమరావతితో అనుసంధానం పెరుగుతుంది. దీంతోపాటు అమరావతిలో రాకపోకలు తేలికగా ఉంటాయి. ఏవైతే E9 రహదారులు ఉన్నాయో ఈ E1 నుంచి E9 రహదారులన్నిటికీ కూడా అనుసంధానం చేస్తూ ఈ ఇన్నర్ రింగ్ రోడ్ని అయితే నిర్మాణం చేపట్టారు. అయితే ప్రస్తుతం అమరావతికి చేరుకోవాలంటే కనుక విజయవాడ, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే ట్రాఫిక్ సమస్యలు ఉండటం ద్వారా ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ ఓఆర్ఆర్ నిర్మిస్తున్న ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో ఈ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గంలో వచ్చేవారు నేరుగా అమరావతికి చేరుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే ప్రతిపాదించిన మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులు అమరావతికి ఏదైతే చేరువైపు ఉన్నాయో వీటన్నిటినీ కూడా తెలంగాణ, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు తీర ప్రాంతాలకు చేరుకునేందుకు ఈ పోర్టు ద్వారా దగ్గరగా అవుతాయని చెప్పని ఈ రాష్ట్రాల నుంచి కూడా ఈ పోర్టు
ఓఆర్ఆర్ ద్వారా వెళ్ళే తేలిక అవుతుంది. దీంతోపాటు ఏదైతే అమరావతి, విజయవాడ, గుంటూరు నుంచి గన్నవరం, శంషాబాద్ విమానాశ్రయానికి ఓఆర్ఆర్ నుంచి వెళ్ళడానికి తేలిక అవుతుంది. ఈ విశాఖ, హైదరాబాద్ ట్రాఫిక్ ఏదైతే ఉంటాయో ఈ విజయవాడకు ఇలాంటి ట్రాఫిక్ రాకుండా, విజయవాడ సిటీలోకి వెళ్లకుండా అలాంటి సదుపాయాలను కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అయితే మేజర్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. దీంతోపాటు ఓఆర్ఆర్ లోపల వెలుపల ఉన్న ఏవైతే పెద్దవడ్లపూడి, చిన్నకాకాణి, పెదపరిమి ఆ ప్రాంతాలను అర్బన్ నోడల్స్గా తీర్చిదిద్దేందుకు, ఇదే విధంగా మైలవరం, ఆగిరిపల్లి, పెద్దవుడిపల్లి, రేపల్లె ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా కనెక్టివిటీ పెంచుకుంటూ ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అయితే విస్తరించబోతుంది. దీంతోపాటు ఈ అమరావతి రాజధానిలో ఈ ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఇన్నర్ రింగ్ రోడ్డు, దీనివల్ల కూడా పెద్ద ఎత్తున ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ అదేవిధంగా కనెక్టివిటీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఈ నిర్మాణాలను అయితే చేపట్టారు. దీంతోపాటు అమరావతి రాజధానిలో మరిన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.